ఓకే. సో ఇది మన సెకండ్ క్లాస్. ఓకే, అంటే మన ఫస్ట్ క్లాస్ వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్గా మనం ఇంట్రొడక్షన్ వీటి కోసం ఎక్కువ ఇన్ఫర్మేషన్, అదర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఇదే మన ఫస్ట్ క్లాస్ అన్నట్టుగా మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఈరోజు మన క్లాస్లో ఏం నేర్చుకోబోతున్నాం అంటే హిందీలో సర్వనామ్ స్టార్ట్ చేసాం మనం. సర్వనామ్ అంటే ఏంటి? ఇంగ్లీష్లో ప్రొనౌన్స్ అంటాం కదా, వీటినే హిందీలో సర్వనామ్ అంటాం అనమాట. సర్వనామ్ అంటే ఏంటి అంటే నేను, నువ్వు, అతను, ఇతను, ఆమె, ఈమె, వాళ్ళు, వీళ్ళు అని చెప్తాం కదా, వీటినే మనం ఏమని చెప్తాం? సర్వనామ్ అంటాం అనమాట. ఓకే, ముందు ఈ సర్వనామ్ నేర్చుకోవడం మొదలుపెట్టాం మనం. ఓకే, వాటిలో ముందుగా అయితే నేను అనే పదం నేర్చుకున్నాం మనం. లాస్ట్ సెషన్లో నేను అనే పదం నేర్చుకున్నాం. ఓకే, మీ అందరికీ స్క్రీన్ విజిబుల్ అవుతుంది అనుకుంటాను నేను. ఓకే, అలాగే వన్ సెకండ్. ఓకే, సో నేను అనే పదం హిందీలో ఎలా చెప్తారనేది నేర్చుకున్నాం మనం. నేను అనే పదం నేను అని చెప్పడానికి హిందీలో మే అంటారని చెప్పుకున్నాం, మే. అలాగే ఉన్నాను అని చెప్పడానికి హూ అని చెప్తారని చెప్పుకున్నాం, మే హూ. అంటే నేను ఉన్నాను, మే నేను, హూ ఉన్నాను. రెండు కలిపితే నేను ఉన్నాను అని చెప్పడానికి మే హూ అని నేర్చుకున్నాం మనం. ఈ మే హూతోనే, ఈ రెండు పదాలతోనే మనం ఏం చెప్పడం నేర్చుకున్నాం? కంప్లీట్గా మనకు సంబంధించిన బేసిక్ ఇంట్రొడక్షన్ ఇవ్వడం నేర్చుకున్నాం మనం నిన్నటి క్లాస్లో. ఓకే, మే అని చెప్పి మీ పేరు చెప్పారు, మే మీ పేరు ప్లస్ హూ. అలాగే మే మీ ప్రొఫెషన్ ప్లస్ హూ. అలాగే మే మీ ప్లేసు ప్లస్ మే ప్లస్ హూ. ఓకే, అలాగే మే ఠీక్ నేను బాగున్నానని చెప్పడానికి మే ఠీక్ ప్లస్ హూ. ఓకే, మే ఠీక్ హూ. ఇలా మీరు చక్కగా మీ బేసిక్ ఇంట్రొడక్షన్ అనేది ఇవ్వడం అనేది నేను చూసాం మనం. ఓకే, మరి తర్వాత తమరు అని చెప్పడానికి, అంటే మన ఎదుటి వ్యక్తికి రెస్పెక్ట్ ఇస్తూ తమరు అని చెప్పడానికి ఆప్ అనే పదాన్ని ఉపయోగిస్తామని చెప్పుకున్నాం. అలాగే తమరు ఉన్నారు అని చెప్పడానికి హై అనే పదాన్ని ఉపయోగిస్తామని చెప్పుకున్నాం. ఓకే, ఆప్ హై. ఓకే, ఈ హూ కానీ హై కానీ వీటిని ఏమంటారంటే హెల్పింగ్ వర్బ్స్ అంటారు అన్నమాట. ఏ హెల్పింగ్ వర్బ్స్ ఇవి? ప్రెజెంట్ హెల్పింగ్ వర్బ్స్ అనమాట. ఏ హెల్పింగ్ వర్బ్స్ ఇవి? ప్రెజెంట్ హెల్పింగ్ వర్బ్స్. అంటే వర్తమానకాలిక సహాయక క్రియాయే అంటాం అనమాట. వర్తమానకాలిక సహాయక క్రియాయే అని చెప్తాం వీటిని. ఓకే, అంటే వర్తమానకాలిక సహాయక క్రియలు, ప్రజెంట్ హెల్పింగ్ వర్బ్స్ అనమాట. అంటే ప్రస్తుతం మనం ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము అని మాత్రం చెప్తాయి ఇవి. అర్థమైందా? హూ అంటే ఉన్నాను, ప్రస్తుతం నేను ఎక్కడున్నానో చెప్తుంది. హే ఉన్నారు, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారో చెప్తుంది. అర్థమైందా? ఈ ఉన్నారు, ఉన్నాను ఇవి యూజ్ చేసి మనం ప్రస్తుతం ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము, మన ప్రజెంట్ స్టేట్ ఏంటని చెప్తాం అనమాట. ఓకే, సో ఒక్కసారి వీటిని రీకలెక్ట్ చేసుకోవడానికి ఎవరు రెడీగా ఉన్నారో చెప్తే హ్యాండ్స్ రైజ్ చేస్తే నేను ఇద్దరిని పిలుస్తాను. రామ్ ప్రసాద్ గారు, మీరు లావణ్య గారిని అడగండి. ఈ క్వశ్చన్స్ అడుగుతారు. మీరు ఎవరు, మీరు ఎక్కడ నుండి, అలాగే మీరు ఎలా ఉన్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అవన్నీ అడుగుతారు మీరు. మేడం చెప్తారు. చెప్పండి. నేను అడగనా? మీరు అడగండి. చెప్తాను. आप कौन है सर? मैं राम प्रसाद हूँ. वेरी गुड. आप क्या है? मैं सॉफ्टवेयर डेवलपर में हूँ. मैं सॉफ्टवेयर डेवलपर हूँ, मैं कादू. मैं सॉफ्टवेयर डेवलपर हूँ. वेरी गुड. आप कहाँ हैं? आप कहाँ हैं? मैं वाइजग में हूँ. ओके. आप कैसे हैं? मैं अच्छा हूँ. वेल डन सर. राम प्रसाद గారు, ఇప్పుడు మీరు లావణ్య గారిని అడగండి. లావణ్య గారు చెప్తారు. आप कहाँ है? आप कौन है? फर्स्ट आपको ऑर्डर लो వచ్చేసింది. आप कौन है? ओके. आप कौन है? मैं लावण्या हूँ. आप क्या है? मैं हाउसवाइफ हूँ. आप कहाँ है? मैं हैदराबाद से हूँ. आप कैसे है? मैं ठीक हूँ. मैं ठीक हूँ. वेल डन. సూపర్ మేడం, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. సో ఇలా ఎవరినైనా కూడా థ్యాంక్ యూ సార్. ఇలా ఎవరినైనా కూడా మీరు ఎవరు, ఓకే, మీరు ఏంటి, అలాగే మీరు ఎక్కడున్నారు, అలాగే మీరు ఎలా ఉన్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అడగడం. అలాగే వాటికి నేను మీ పేరు చెప్పడం. ఓకే, నేను పలానా వ్యక్తిని చెప్పడం, లేదా నేను పలానా చోట ఉన్నానని చెప్పడం, లేకపోతే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, లేదా లాయర్ని, డాక్టర్ని అని చెప్పడం.
ఇలా మీ గురించి మీరు చెప్పడం, ఎదుటి వాళ్ళని ప్రశ్నించడం, ఈ రెండు కూడా మనం నేర్చుకున్నాం. ఓకే, సో మనం ఈరోజు ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఇంకొంత ముందుకు వెళ్ళబోతున్నాం. ఇంకొంత ముందుకు వెళ్ళి మరికొన్ని ప్రొనౌన్స్ నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు మే అనేది ఒక ప్రొనౌన్ అనమాట. ఆప్ అనేది ఒక ప్రొనౌన్. ప్రొనౌన్ అంటే ఏంటి? సర్వనామం, పేర్లకు బదులుగా ఉపయోగించేది అనమాట. నా గురించి నేను అస్తమానం నా పేరు చెప్పుకోకుండా నేను ఏమంటాను? నేను అని యూజ్ చేస్తాను. అలాగే ఎదురుగా ఉన్న వ్యక్తిని అస్తమానం పేరు పెట్టి పిలవకుండా ఆప్, తమరు అని సంబోధిస్తాం కదా. అలా ఎదుటి వాళ్ళని అడ్రస్ చేయడానికి, పేరుకి బదులుగా అడ్రస్ చేయడానికి ఈ మే, ఆప్ ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, అయితే మరొక పదం ఉంది. ఇదేంటి అంటే ఎక్కువ గౌరవ ఇవ్వాల్సిన అవసరం లేకుండా మనం ఎదుటి వాళ్ళని ఏమంటాం? నువ్వు అని పిలుస్తాం కదా. అలా నువ్వు అని పిలవడానికి ఒక పదం ఉందన్నమాట. ఓకే, హిందీలో అదేంటంటే తుమ్ అంటాం. అందరూ మైక్స్ ఆఫ్ చేయాలండి ప్లీజ్, అందరూ మైక్స్ ఆఫ్ చేయాలి. ఓకే, చూడండి, తుమ్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఈ తుమ్ అంటే ఏంటి అంటే నీవు అని అర్థం వస్తుంది. తుమ్ అంటే నీవు అని అర్థం వస్తుంది. ఈ తుమ్తో పాటు మరి నీవుకి తెలుగులో ఏమంటాము? నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, ఆ ఉన్నావు అనేది యూజ్ చేస్తాం కదా మనం. తెలుగులో ఏమంటాం మనం? నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎలా ఉన్నావు, ఉన్నావు అని యూజ్ చేస్తాం కదా. ఈ ఉన్నావు అని చెప్పడానికి హిందీలో ఏమంటామంటే హో అని యూజ్ చేస్తాం అన్నమాట. అయితే ఉన్నారు అనేదేమో ఎవరికి యూజ్ చేస్తాం? మనకంటే పెద్దవాళ్ళకి, గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉన్న వాళ్ళకి ఉపయోగిస్తాం. మరి ఈ తుమ్ అనేది హో అనేది ఎవరికి యూజ్ చేస్తాం అంటే రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి, కొంత ఇవ్వాలి, కానీ మరీ అంత తమరు, ఉన్నారు అని అంత ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. సో అలాంటి వాళ్ళకి ఉన్నావు అనే పదాన్ని ఉపయోగిస్తాం మనం. ఓకేనా? హో అంటే ఉన్నావు అని అర్థం. ఇది ఎవరి కోసం యూజ్ చేస్తామంటే ఎవరైనా ఒక్కళ్ళ కోసం యూజ్ చేస్తాం, లేదా ఎక్కువ మంది మనకంటే చిన్నవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ కోసం కూడా మనం యూజ్ చేస్తాం. అలాంటప్పుడు మన ఎదురుగా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళందరూ చిన్నవాళ్ళు అనమాట. అలాంటప్పుడు ఓకే, ఉన్నారు అనే అర్థంలో కూడా యూజ్ చేస్తాం. అర్థమైందా? రెస్పెక్ట్ ఏమి ఇవ్వట్లేదు అక్కడ, కాకపోతే వాళ్ళందరూ ఎక్కువ మంది కాబట్టి ఉన్నారు అంటున్నాం మనం. ఇక్కడేంటిది, ఇక్కడ ఉన్నారు అని ఎందుకు చెప్తున్నాం అంటే ఇక్కడ లావణ్య గారిని రాంప్రసాద్ గారు అడిగినా, రాంప్రసాద్ గారిని లావణ్య గారు అడిగినా, వాళ్ళిద్దరూ కూడా ఓకే వయసులో ఆల్రెడీ పెద్దవాళ్ళు, ఒకరికొకరు మరీ తెచ్చుకుని మాట్లాడుకుంటారు కదా. సో కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళొక్కళ్ళైనా కూడా వాళ్ళు ఏం చెప్పారు? ఆప్ కౌన్ హై, ఓకే, ఆప్ క్యా హై అంటే మీరు ఎవరై ఉన్నారు, మీరు ఏమై ఉన్నారు, మీరు ఎక్కడ ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, ఆ ఉన్నారు అని అక్కడ ఒకళ్ళనొకళ్ళని అడిగారు వాళ్ళు. ఓకే, అంటే అక్కడ ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఫార్మల్గా మాట్లాడారు అనమాట. ఓకే, అలా కాకుండా ఒకవేళ మనకు కొద్దిగా చనువు ఉన్నవాళ్ళు మనకంటే చిన్నవాళ్ళని ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, నువ్వేంటి అని అడగాలనుకోండి. ఓకే, నువ్వేంటి, నువ్వెవరు ఇలా అడగాలనుకోండి, అప్పుడు మనం ఈ తుమ్ని యూజ్ చేస్తాం అనమాట. అర్థమైందా? ఆప్ అనేదేమో రెస్పెక్ట్కి సంబంధించిన పదం, మరి తుమ్ అనేది ఏంటి అంటే ఇక్కడ కూడా కొంత రెస్పెక్ట్ ఉంటుంది కానీ మరీ ఎక్కువ రెస్పెక్ట్ ఏమి ఉండదన్నమాట. అంటే ఆప్ అన్నంత రెస్పెక్ట్ ఏమి ఉండదు ఇక్కడ. ఓకేనా? కొంత చనువు ఉన్న వాళ్ళకి ఇది యూజ్ చేయొచ్చు, మనతో కొద్దిగా సమాన స్థాయి వాళ్ళకి, కొంత చనువు ఉన్న వాళ్ళకి ఇది యూజ్ చేయొచ్చు. ఓకే, తుమ్ కౌన్ హో అంటే అర్థం ఏంటి? నువ్వు ఎవరు. తుమ్ కౌన్ హో నువ్వు ఎవరు. ఓకే, తుమ్ క్యా హో నువ్వు ఏమిటి. ఓకే, తుమ్ కహా హో నువ్వు ఎక్కడ ఉన్నావు. తుమ్ కైసే హో నువ్వు ఎలా ఉన్నావు. అర్థమైందండి? తుమ్ క్యా హో నువ్వు ఏమిటి. ఓకే, తుమ్ కౌన్ హో నువ్వు ఎవరు. తుమ్ క్యా హో నువ్వు ఏంటి. తుమ్ కహా హో నువ్వు ఎక్కడున్నావు. తుమ్ కైసే హో నువ్వు ఎలా ఉన్నావు అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, అలాగే ఈ తుమ్తో పాటు ఇంకొక పదం కూడా యూజ్ చేస్తూ ఉంటారన్నమాట జనరల్గా. అదేంటంటే చూడండి, లోగ్ అనే పదం కూడా యూజ్ చేస్తూ ఉంటారు. లోగ్, తుమ్ లోగ్ అంటూ ఉంటారు. ఈ తుమ్ లోగ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు ఈ లోగ్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు తుమ్కి. ఓకే, తుమ్ లోగ్ కైసే హో. తుమ్ లోగ్ కైసే హో అంటే అర్థం ఏంటి? కైసే హై అని యూజ్ చేయొచ్చు, హో అని యూజ్ చేయొచ్చు. దట్ ఈస్ అప్ టు ఫార్ములా ఇన్ఫార్ములా అనే దాన్ని బేస్ చేసుకుని హో యూజ్ చేస్తూ ఉంటారు, హై యూజ్ చేస్తూ ఉంటారు. అంటే అక్కడ ఏంటనమాట, ప్లోరల్ అనమాట, ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నాం. ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు ఈ తుమ్కి లోగ్ అనేది కూడా యాడ్ చేస్తూ ఉంటారనమాట. అలాగే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కువ మంది గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, ఆప్ తర్వాత ఆప్తో పాటు ఓకే మనం ఈ లోగ్ అనేది కూడా యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఆప్ లోగ్ అంటాం. తుమ్ లోగ్, ఆప్ లోగ్. ఓకే, తుమ్ లోగ్, ఆప్ లోగ్. అర్థమైందా?
ఆప్ లోగ్ కైసే హై, మీరందరూ ఎలా ఉన్నారు. నేను మీ అందరిని అడుగుతానమాట. ఓకే ఓకే, మీరందరూ ఎలా ఉన్నారని అడిగేటప్పుడు ఆప్ లోగ్ కైసే హై అని చెప్పొచ్చు, లేదా ఆప్ సబ్ కైసే హై అని కూడా చెప్పొచ్చు అనమాట. సబ్ అంటే అందరూ, గుర్తుపెట్టుకోండి మరొక పదం వచ్చింది ఇక్కడ సబ్. సబ్ అంటే ఏంటి? అందరూ, అందరూ అనే అర్థం వస్తుంది అనమాట. మీరు అందరూ ఎలా ఉన్నారు. ఓకే, అందరూ అందరూ అన్నప్పుడు సబ్ అని యూజ్ చేస్తాం. ఆప్ సబ్ కైసే హై, ఆప్ లోగ్ కైసే హై. అలాగే తుమ్ కైసే హో, తుమ్ లోగ్ కైసే హో, లేదా తుమ్ లోగ్ కైసే హై. ఓకే, అంటే దీంతో ఇదే యూజ్ చేయాలనేమీ లేదనమాట. అర్థం రావాలంతే, అర్థం రావాలి మనకు అక్కడ. ఓకే, మీరు అందరూ ఎలా ఉన్నారు, మీరు అందరూ ఎలా ఉన్నారు. చిన్నవాళ్ళు, మనకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు అనుకోండి, మీరు అందరూ ఎలా ఉన్నారు అని అడిగేటప్పుడు తుమ్ లోగ్ కైసే హై లేదా తుమ్ లోగ్ కైసే హో. ఓకే, ఇక్కడ కూడా ఉన్నారని అర్థం వస్తుంది హోకి, అలాగే హైకి కూడా ఉన్నారని అర్థం వస్తుంది. కాబట్టి రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. కానీ ఆప్కి మాత్రం ఏంటంటే ఆప్ అనేది ఏంటి, రెస్పెక్ట్ ఇస్తున్నాం కాబట్టి అక్కడ హో అనేది యూజ్ చేయకూడదు. కానీ నార్త్ ఇండియాలో మీలో కొంతమంది ఆల్రెడీ నార్త్ ఇండియాలో ఉన్నారు. ఓకే, సో మీరు వింటూ ఉంటారు ఆప్ కైసే హో అని అడుగుతూ ఉంటారు. ఓకే, ఆప్ కైసే హో అని అడుగుతుంటారు. ఆప్తో పాటు హో యూజ్ చేస్తూ ఉంటారు. కానీ అది మేనేజబుల్ హిందీ తప్ప, అంటే వాడుకలో యూజ్ చేసేది తప్ప ఆప్తో ఎప్పుడు కూడా హైనే యూజ్ చేయాలి. ఆప్తో ఎప్పుడు హైనే యూజ్ చేయాలి, హో ఎప్పుడు యూజ్ చేయకూడదు గ్రామటికల్గా అయితే. ఓకే, నార్మల్గా వాడుక భాషలో వచ్చేసరికి వాడుతూ ఉంటారు. ఓకేనా, సో అలా అన్నమాట. ఇంతవరకు మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఆప్ సబ్ తమరందరూ, ఆప్ లోగ్ మీరందరూ, తమరందరూ. ఓకే, ఈ లోగ్ అన్న కూడా అందరూ అని అర్థం వస్తుంది, సబ్ అన్న కూడా అందరూ అని అర్థం వస్తుంది. కానీ ఇక్కడ లోగ్ అనేది నార్మల్గా ఇన్ఫార్మల్గా యూజ్ చేస్తారు, సబ్ అనేది కొద్దిగా ఫార్మల్గా యూజ్ చేస్తారనమాట. ఓకేనా, సో అలా. ఓకే, సో ఇక్కడ మనం ఏమీ నేర్చుకోవట్లేదు, జస్ట్ పదాలు నేర్చుకుంటున్నాము. ఆ పదాలని కలుపుతూ ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తున్నాం అంతే. గుర్తుపెట్టుకోవాలి అది మీరు. అంటే మీ అందరికీ నేను ఒక టూల్ ఇచ్చాను, వొకాబులరీ టూల్ ఇచ్చాను. ఆ టూల్లో మీరు ఎంతమంది ఎవరెవరు ఎన్ని పదాలు నేర్చుకున్నారో ఒకసారి టైప్ చేయండి. ఎవరెవరు ఎన్ని పదాలు నేర్చుకున్నారు ఈరోజు నేను చెప్పిన దగ్గర నుండి ఇప్పటి వరకు మీరు ఎన్ని పదాలు నేర్చుకున్నారు ఆ టూల్ యూజ్ చేసి. ఓకే, హర్షవర్ధన్ గారు 40 నేర్చుకున్నారు, వెల్డన్ సార్. ఆదిలక్ష్మి గారు 50 నేర్చుకున్నారు, అను గారు 50 నేర్చుకున్నారు. ఇంకా ఓకే, వెంకటేశ్వరమ్మ గారు 40 నేర్చుకున్నారు, హేమలత గారు 20, విఎన్ రెడ్డి గారు 30, పావని గారు 40, రామకృష్ణ గారు 50. వెల్డన్ అండి, వెల్డన్. ఓకే, ఆ టూల్ ఎక్కడ ఉంటుందని అడుగుతారు. ఓకే సార్, ఏం టూల్ సార్ అని అడుగుతారు. ఓకే, ఈరోజు జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను క్లాస్ మిస్ అయిన వాళ్ళు ఈరోజు జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి నేను చెప్తున్నాను, ఒకసారి అందరూ కూడా మైక్స్ ఆఫ్ చేయండి. ఏదైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు యాక్చువల్గా. ఓకే, వెరీ గుడ్. నేను చెప్తాను ఎలా ఆ టూల్ ఎలా యూజ్ చేయాలని కూడా ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కొంతమందికి యాక్చువల్గా టూల్ యూజ్ చేసి కూడా ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. రామకృష్ణ గారు 50, ప్రశాంతి గారు 50, హర్ష గారు 40, సూర్య గారు ఐ డింట్ గెట్ ద లింక్. వెరీ గుడ్, చెప్తానండి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది జయప్రకాష్ గారు 20, రాణి గారు 50. ఓకే, సాయి గారు 40. వెల్డన్. సారీ 0. ఓకే, నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. ఓకే, వన్ డేలో ఏది అవ్వదు. ఓకే, వన్ డేలో ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, వన్ డేలో ఏం సాధించలేము కూడా. కాబట్టి వన్ డేకి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి డెఫినెట్గా. రాజేంద్ర ప్రసాద్ గారు అప్ టు నౌ హైయెస్ట్ అనమాట 70. అదే రాజేంద్ర ప్రసాద్ గారు అంటే లావణ్య గారు 70. వెల్డన్, సూపర్ అండి, సూపర్. ఇది ఎందుకు అడుగుతున్నానంటే నేను మీరు ఇక్కడ టైప్ చేసే నెంబర్ ఇద్దరికి మోటివేషన్ ఇస్తాను అనమాట. ఎవరికి? మీకు టీచ్ చేసే నాకు, చూసే మిగిలిన వాళ్ళకి. ఓకే, ఇక్కడ క్లాస్లో అటెండ్ అయిన మీతో జాయిన్ అయిన మీ తోటి విద్యార్థులకి ఒక మోటివేషన్. ఓకే, వీళ్ళు 70 నేర్చుకున్నారు, మనం ఇంకా నేర్చుకోలేదండి ఏమి అనే ఒక మోటివేషన్ వాళ్ళకి వస్తుంది. వాళ్ళని ఒకసారి మీరు అలారం ఇచ్చినట్టు అవుద్ది అనమాట వాళ్ళకి, నేర్చుకోండి అని. అలాగే నాకు మీరు చెప్పింది మేము వింటున్నాం సార్, మీరు చెప్పండి మేము చేస్తామని చెప్పేసి నాకు ఒక భరోసా ఇచ్చినట్టు అనమాట. నన్ను మోటివేట్ చేస్తే వాళ్ళని మోటివేట్ చేస్తుంది. వెరీ గుడ్. సో ఒకసారి అసలు ఆ టూల్ ఎక్కడ ఉంటుంది అనేది ఒకసారి మళ్ళీ చూద్దామండి. 1 సెకండ్. చాలా పవర్ఫుల్ టూల్ అన్నమాట, చాలా పవర్ఫుల్ టూల్ అది. ఓకే, ఎందుకంటే భాష అంటే ఏంటి, పదాలు అనమాట. పదాలు తెలిస్తే వాటిని ఇలా ఫ్రేమ్ చేసుకుంటూ చక్కగా లాంగ్వేజ్ నేర్చేసుకోవచ్చు. ఓకే, చూడండి యాక్చువల్గా మీది 59th బ్యాచ్. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఒక గ్రూప్లో ఒక లింక్ పంపిస్తున్నాను చూడండి. ఆల్రెడీ నిన్న పోస్ట్ చేస్తాను, మళ్ళీ ఇప్పుడు కూడా పోస్ట్ చేస్తాను చూడండి. ఇక్కడ లింక్ పంపించాను మీకు. ఈ లింక్ పైన మీరు క్లిక్ చేయగానే మీకు ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుందన్నమాట. 1 సెకండ్. ఇలా ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది, మీరు చూడొచ్చు. విఆర్ఆర్ ట్యూటోరియల్స్ అని చెప్పేసి మీకు ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు ప్రాక్టీస్ లింక్స్ అని చెప్పేసి ఒక సైడ్ హెడ్ ఉంది చూసారా, ఇక్కడ కనిపిస్తున్నాయి బటన్స్. ఈ బటన్స్ అన్నీ కూడా
చాలా వాల్యుబుల్ అన్నమాట. ఒక్కొక్క బటన్కి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. ఫస్ట్ బటన్ తీసుకున్నట్టయితే మీరు మనకి జనరల్గా ప్రాబ్లం ఏంటి, ఓకే, మనం ఏదైనా ఒక లాంగ్వేజ్ మనకు తెలియకపోవడం ప్రాబ్లం ఏంటంటే ఆ భాషలో తెలుగులో మనం మాట్లాడుతున్న పదాలని ఆ భాషలో ఏమంటారో తెలుస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనం ఆ భాష మాట్లాడేయచ్చు అనమాట. అంతే, అంతకుమించి ఇంకేంలా. ఓకే, తెలుగులో నేను మాట్లాడుతున్న ప్రతి మాట హిందీలో నాకు తెలిస్తే నేను హిందీ మాట్లాడేస్తాను, తమిళ్లో తెలిస్తే తమిళ్లో మాట్లాడేస్తాను. ఓకే, ఏ భాషలో నాకు తెలుగులో మాట్లాడే ప్రతి పదం తెలుసో ఆ భాష నాకు వచ్చినట్టే కదా. సో అలా మీకు తెలుగులో ఉన్న ప్రతి పదానికి కూడా హిందీ లేదా ఇంగ్లీష్ అర్థాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు మీకు డిక్షనరీ ఉపయోగపడుతుంది అనమాట. అది ఫస్ట్ బటన్. ఓకే, మీరు ఎనీ వర్డ్ అక్కడ టైప్ చేయండి, చక్కగా మీకు మీనింగ్స్ ఇస్తుంది. అలాగే ఒకవేళ ఎవరికైనా కూడా హిందీ చదవడం రాస్తాను, ఎప్పుడో 10th హిందీ సబ్జెక్ట్గా నేర్చుకున్నాను, తర్వాత మర్చిపోయాను, ఆ అక్షరాలు కూడా మర్చిపోయాను, నాకు కొత్తగా అనిపిస్తుంది. సో దట్ నేను అక్షరాలు నేర్చుకోవాలనుకుంటే హిందీ చదవడం నేర్చుకోండి అని చెప్పేసి బటన్ ఉంటుంది. దాంట్లోకి వెళితే ఫస్ట్ ఒక 5 or 10 లెటర్స్ ఇస్తుంది. ఫస్ట్ ఆ 10 లెటర్స్ మీరు చక్కగా నోట్స్లో నోట్ చేసుకుంటారు, ఎలా గుర్తుపెట్టుకుంటారని గుర్తుపెట్టుకున్న తర్వాత అప్పుడు క్విజ్ ఉంటుంది, ఆ క్విజ్ అటెంప్ట్ చేస్తూ ఉంటారనమాట. అలా 5 10 10 అలా నేర్చుకుంటూ మళ్ళీ ఒకసారి హిందీ చదవడం నేర్చేసుకుంటారు. ఓకే, హిందీ అక్షరాలన్నీ కూడా తెలుగులోనే ఉంటాయి సేమ్, కాబట్టి చాలా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. దాని తర్వాత థర్డ్ బటన్ వచ్చేసరికి వొకాబులరీ ప్రాక్టీస్. ఇప్పుడు నేను చెప్తుంది ఇదే అనమాట. యాక్చువల్లీ వీళ్ళు 75 50 నేర్చుకున్నామని చెప్పారు కదా, ఈ థర్డ్ బటన్లోనే ఉంటాయన్నమాట. ఓకే, ఇది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ స్క్రీన్లో చూపిస్తాను ఇంకా క్లియర్గా. ఓకే, ఇలా మీకు అక్కడ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట, వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ నుంచి నేర్చుకోండి అని చెప్పేసి, మొదటి నుంచి ప్రారంభించిన ఒక ఆప్షన్ ఉంటుంది. అలాగే ఆల్రెడీ మీరు కొన్ని నేర్చుకున్నారు, ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు టైప్ చేశారు ఇక్కడ, నేను 70 నేర్చుకున్నాను 50 నేర్చుకున్నాను అని చెప్పి కదా. సో వీళ్ళు ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ టైం దొరికిందో ప్రాక్టీస్ చేయాలి. ఓకే, మళ్ళీ మొదటి స్టార్ట్ చేయక్కర్లేదు అనమాట. ఏం చేయొచ్చు, ఇక్కడ వాళ్ళు నేర్చుకున్న నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఓకే, నెంబర్ ఎంటర్ చేసి 50 నేర్చుకున్నారు అనుకోండి, 50 ఎంటర్ చేసి స్థాయి నిర్ధారణ క్విజ్ అనమాట. అంటే మీ లెవెల్ని ఒకసారి మళ్ళీ అసెస్ చేస్తుంది అనమాట. మీరు ఎంతవరకు మీరు నేర్చుకున్నారనేది ఒక అసైన్మెంట్ మళ్ళీ క్విజ్ కండక్ట్ చేస్తుంది. ఆ 50 మీద మీరు క్విజ్ పాస్ అయితే నెక్స్ట్ మరొక అంటే 50 to 60 ఆ 10 words ఇస్తుంది అనమాట. అలా మీరు ఎంతవరకు నేర్చుకున్నారో ఆ నెంబర్ అక్కడ ఎంటర్ చేసి ఒకసారి టెస్ట్ అటెంప్ట్ చేసి ముందుకెళ్తూ ఉండొచ్చు అనమాట. లేదు నేను ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదు అనుకుంటే స్టార్టింగ్ నుండి మీరు చక్కగా మొదటి నుంచి ప్రారంభించిన ఈ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక 10 words ఇస్తుంది. ఈ 10 words మీరు నేర్చుకుంటారు ఇక్కడ. ఓకే, మీరు ఏం చేస్తారంటే యాక్చువల్గా వీటిని ఒక నోట్స్లో కూడా నోట్ చేసుకుంటూ ఉండండి. ఓకే, ఒక నోట్బుక్ తీసుకుని నోట్బుక్లో కూడా ఇక్కడ ఏవైతే మీనింగ్స్ ఉన్నాయో ఇవి చక్కగా నోట్ చేసుకుంటూ వెళ్ళండి మీరు. ఓకేనా. సో ఈ 10 words నేర్చుకున్న తర్వాత క్విజ్ స్టార్ట్ చేస్తారనమాట. క్విజ్ పైన క్లిక్ చేయండి. నేర్చుకున్న ఈ 10 words నాకు గుర్తున్నాయి అనుకున్నప్పుడు మీరు క్విజ్ స్టార్ట్ చేస్తారు. ఈ క్విజ్ స్టార్ట్ చేసి ఇక్కడ ఒక్కొక్కటి ఆన్సర్ ఇస్తూ ఉంటారనమాట. ఇతడు ఈమె ఇది అంటే యహ్ అంటారని, మేము అంటే హమ్, నీవు అంటే తుమ్. ఓకే, 1 second. ఓకే, నేను मै. ఓకే, వీరు లేదా ఇవి ఏ, ఉన్నాను హూ, అవి లేదా వారు వే, మీరు ఓకే ఫార్మల్ ఆప్, అతడు ఆమె అది దూరంగా ఉన్నవాళ్ళు ఓకే వహ్, నీవు చనువుగా తూ. ఇలా ఫస్ట్ అయితే 10 క్వశ్చన్స్ ఇచ్చింది, వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే 20 చేస్తుంది అనమాట. 20 మీరు అటెంప్ట్ చేస్తూ ఉంటారు. అలా మీరు 95% స్కోర్ చేస్తేనే మీకు నెక్స్ట్ వర్డ్స్ ఇస్తుంది అనమాట. ఒకవేళ మీరు 95% కంటే తక్కువ స్కోర్ చేశారనుకోండి, ఓకే మీరు సరిగా ఇంకా ప్రిపేర్ అవ్వలేదని చెప్పి ఏం చేస్తుందంటే మిమ్మల్ని మళ్ళీ కొద్దిగా డిగ్రేడ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 నేర్చుకున్నారు, ఓకే 100 నేర్చుకుని టెస్ట్ అటెంప్ట్ చేశారు. ఆ 100 నేర్చుకున్నానని చెప్పిన టెస్ట్లో మీరు 95% కంటే తక్కువ వచ్చే మార్క్స్ మీకు ఏం చేస్తుందంటే మీరు 100 నేర్చుకున్నారు కానీ 100 ప్రాపర్గా మీరు నేర్చుకోలేదు అని చెప్పేసి మళ్ళీ మిమ్మల్ని ఒక 80కో 70కో తగ్గించేస్తుంది అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం మళ్ళీ. అలా మీరు 95% వస్తేనే మీరు ముందుకెళ్తారు, లేకపోతే వెనక్కి వచ్చేస్తుంటారు అనమాట. అర్థమైందా మీకు? దానివల్ల ఏమవుతుందంటే ప్రాపర్గా నేర్చుకుంటారు మీరు. ఓకే, ఎవ్రీ క్విజ్లోనూ కూడా 95% వస్తేనే ముందుకెళ్తూ ఉంటారు అనమాట. ఓకే, సో అలా సార్ ఇక్కడ యాక్చువల్గా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా ఉంది సార్. యాక్చువల్గా ఇది ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా అనిపిస్తుంది. ఓకే అనొచ్చు మీరు. కాకపోతే ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుందన్నమాట యాక్చువల్గా. ఓకే, ఆప్షన్స్ లేకపోతే ఏమవుతుందంటే మనది కంపల్సరీ అది గుర్తుంటేనే మనం ముందుకెళ్తాం అనమాట. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే మన సరిగా గుర్తుండకపోవచ్చు.
కొద్దిగా డిసప్పాయింట్ అవుతూ ఉంటాం మనం. అలా కాకుండా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మనం ఇంకా ముందుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? సో మీరు అలా ఒక 10 days అయ్యేటప్పటికి ఏమవుతుందంటే ఆప్షన్స్ ఇంక మీరు చూడాల్సిన అవసరం ఉండదన్నమాట. ఆప్షన్స్ ఇంక చూడాల్సిన అవసరం లేదు. చాలా పదాలు మీకు ఆప్షన్స్ చూడవసరం లేకుండానే మీరు చెప్పేస్తుంటారు. ఆ లెవెల్కి వచ్చేస్తారనమాట. ఓకేనా? సో అందుకోసం అక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. సో అలా వొకాబులరీ ప్రాక్టీస్ సంబంధించిన లింక్ ఉంది. అక్కడ క్లిక్ చేసి మీరు చక్కగా చేయొచ్చు. దాని తర్వాత చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి నోట్స్ ఉంటుంది. ఓకే, ఆల్రెడీ చెప్పినా కూడా మళ్ళీ చెప్తున్నాను ఇది యాక్చువల్గా, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందరూ ఫాలో అవ్వాలి ఇది. ఓకే, చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి క్లాస్ నోట్స్ అని చెప్పేసి ఫిఫ్త్ బటన్ ఉంది చూడండి. ఈ 5th బటన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు నేను ఏదైతే మీ క్లాసెస్లో టీచ్ చేస్తున్నానో టోటల్ నోట్స్ అంతా కూడా దానికి సంబంధించిన నోట్స్ అంతా కూడా మీరు ఫాలో అవడానికి కావాల్సిన నోట్స్ అంతా కూడా మీకు ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, ఈ నోట్స్ ఫాలో అవ్వచ్చు. ఇంకా మీరు ఒక పేజ్ మీరు కంప్లీట్గా నేర్చుకున్నారు. ఓకే, కాన్ఫిడెంట్గా మీరు నేర్చుకున్నారు. మీరు నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలనుకుంటే నెక్స్ట్ బటన్ ఉంటుంది. ఈ నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్కి మూవ్ అవుతారనమాట. ఓకేనా? అలా కంప్లీట్ నోట్స్ అంతా కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఓకే, మీరు చక్కగా పేజ్ బై పేజ్ మూవ్ అవుతూ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. మీ దగ్గర టైం ఉండాలి కానీ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అనమాట. అంతా రెడీగా ఉంది మీకోసం. మళ్ళీ ఇప్పుడు నేను ఏ రోజుకి ఆ రోజు ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అనమాట. ఓకే, నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తూ ఉంటే మీరు చూడొచ్చు. కానీ నేననేది ఏంటంటే యాక్చువల్గా అంటే క్లాసెస్తో పాటు వెళ్ళండి, ముందు లెసన్స్కి వెళ్ళకపోవడం బెటర్ అనమాట. ఓకే, క్లియర్ ఇంతవరకు? సో అలా నోట్స్ అలాగే వొకాబులరీ ప్రాక్టీస్ ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే డిక్షనరీ వచ్చేసరికి మీరు హోంవర్క్ చేసేటప్పుడు కూడా మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీరు చేయడానికి డిక్షనరీ యూజ్ అవుతుంది. సో చూడండి, తుమ్ అనే పదం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తుమ్ అనేది ఎవరికి యూజ్ చేస్తామని చెప్పుకున్నాం మనం? మనకంటే చిన్నవాళ్ళు, ఓకే, లేదా మనతో సమానమైన స్థాయి వాళ్ళకి మనం తుమ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, నేను ఇక్కడ అంటాను ఏంటంటే, ఇక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడు యాక్చువల్గా, స్పైడర్ మ్యాన్ అనమాట. ఓకే, సో ఇతను అంటాను ఏమనంటే నువ్వు అంటాను. ఓకే, నువ్వు స్పైడర్ మ్యాన్వి. తుమ్ స్పైడర్ మ్యాన్ హో. ఏంటి? తుమ్ నువ్వు, స్పైడర్ మ్యాన్ హో నువ్వు స్పైడర్ మ్యాన్వి. ఓకే, తుమ్ క్లాస్ మే హో నువ్వు క్లాస్లో ఉన్నావు. ఓకే, తుమ్ వైజాగ్ మే హో నువ్వు వైజాగ్లో ఉన్నావు. అర్థమైందా? ఓకే, తుమ్ ఠీక్ హో నువ్వు బాగున్నావు. ఇలా మనం ఎవరైతే క్లోజ్గా అంటే మనకి మన స్థాయి వాళ్ళు ఓకే అనుకుంటామో అలాంటప్పుడు రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు, పెద్దగా రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు అనుకుంటామో అలాంటి వాళ్ళతో మనం తుమ్ అనేది యూజ్ చేస్తాం. తుమ్తో పాటు ఇప్పుడు కూడా హో వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. తుమ్తో ఇప్పుడు కూడా హో వస్తుంది. అర్థమైందా? సో అలా అదే నేను ఒకవేళ రెస్పెక్ట్ ఇవ్వాలనుకోండి, స్పైడర్ మ్యాన్ గారు అని చెప్పి రెస్పెక్ట్ ఇవ్వాలనుకోండి, మీరు స్పైడర్ మ్యాన్ గారు అలా చెప్పాలనుకున్నప్పుడు ఆప్ తమరు స్పైడర్ మ్యాన్ జీ హే. ఆప్ తమరు స్పైడర్ మ్యాన్ జీ అంటే గారు అని అర్థం వస్తుంది. ఆప్ స్పైడర్ మ్యాన్ జీ హే, తమరు స్పైడర్ మ్యాన్ గారు. అలా మనం తమరు అన్నప్పుడేమో ఆప్ యూజ్ చేస్తున్నాం, నువ్వు అన్నప్పుడేమో తుమ్ యూజ్ చేస్తున్నాం. ఓకే, దీంతో పాటుగా ఇంకొక పదం కూడా ఉందన్నమాట. అదేంటి అంటే తూ అనే పదం ఉంటుంది. ఈ తూ అనే పదం ఏదైతే ఉందో, ఓకే, ఈ తూ అనే పదం ఏదైతే ఉందో దీన్ని కొద్దిగా కేర్ఫుల్గా యూజ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఎవరికైతే మనం ఎటువంటి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అంటే స్థాయిలో కానీ వయసులో కానీ చిన్నవాళ్ళు ఉంటారో వాళ్ళకి మనం ఈ తూ అనే పదాన్ని ఉపయోగిస్తాం అనమాట. అంటే ఇక్కడ రెస్పెక్ట్ ఉండదు అనమాట. నువ్వు అని చాలా చనువుగా మాట్లాడతాం. అర్థమైందా? అలాంటి వాళ్ళకి మనం తూ అని యూజ్ చేయాలి. అంతే తప్పిస్తే మనం ఎవరిని పడితే వాళ్ళని తూ అన్నాం అనుకోండి, ఓకే, అది బాగోదన్నమాట. యాక్చువల్గా అంటే రెస్పెక్ట్ కాదు అది యాక్చువల్గా. ఓకేనా? ఓకే, సో అలా అంటే మన ఇండియన్ లాంగ్వేజెస్లో కంపల్సరీ ఏంటంటే ఈ మర్యాద అనేది ఇన్బిల్ట్ ఉంటుందన్నమాట. ఓకే, అందుకోసం కంపల్సరీ ఈ డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. ఓకే, తూ వచ్చినప్పుడు ఏం యూజ్ చేయాలి అంటే హై యూజ్ చేస్తాం అనమాట. తూ వచ్చినప్పుడు ఏం యూజ్ చేస్తాం? హై యూజ్ చేస్తాం. హై యూజ్ చేసి మాట్లాడతాం. హై అంటే అర్థం ఏంటంటే ఉన్నావు అనే అర్థం వస్తుంది. ప్రస్తుతం తూ వరకు అయితే ఉన్నావు అని అర్థం వస్తుంది. ఇంకా ముందుకు వెళితే మనకి ఇదే హైకి ఉన్నాడు అనే అర్థం కూడా వస్తుంది, అలాగే ఉన్నది అనే అర్థం కూడా వస్తుంది అనమాట. ఓకే, ఉన్నాడు ఉన్నది అనే అర్థాలు మనం తీసుకోవచ్చు. ఉన్నావు, ఉన్నాడు, ఉన్నది. ఓకే, తూ హై అంటే నువ్వు ఉన్నావు. అంటే తూతో పాటు చూసినప్పుడు హైకి అర్థం ఏంటంటే ఉన్నావు అని అర్థం వస్తుంది అనమాట. అర్థమైందా? తూతో తీసుకున్నప్పుడు దీని అర్థం ఉన్నావు అని అర్థం వస్తుంది. ఓకే, వేరే ప్రొనౌన్స్కి వెళ్ళినప్పుడు ఉన్నాడు ఉన్నది ఆ అర్థాలు వేరే వాటికి వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను స్పైడర్ మ్యాన్కి రెస్పెక్ట్ ఇవ్వక్కర్లా, కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వక్కర్లా.
ఓకే, చాలా నా ఫ్రెండ్ స్పైడర్ మ్యాన్, బాగా క్లోజ్ ఫ్రెండ్స్ మేమిద్దరు. ఓకే, సో అలాంటప్పుడు ఏం చెప్తాను నేను, తూ స్పైడర్ మ్యాన్ హై అంటాను. తూ స్పైడర్ మ్యాన్ హై అంటే నువ్వు స్పైడర్ మ్యాన్వి, నువ్వు స్పైడర్ మ్యాన్వి. అర్థమైందా? ఓకే, తూ క్లాస్ మే హై, నువ్వు క్లాస్లో ఉన్నావు. తూ క్లాస్ మే హై, నువ్వు క్లాస్లో ఉన్నావు. ఓకే, సో ఇలా మాట్లాడవచ్చు అనమాట. తూ అని మనం యూజ్ చేసి మాట్లాడవచ్చు. మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. తూ ఎవరికి యూజ్ చేస్తారు? తూని చనువుగా ఉన్న వాళ్ళకి, ఎటువంటి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేని వాళ్ళకి తూ యూజ్ చేస్తారు. ఇక్కడ మర్యాద అనేది ఏంటంటే 0% అనమాట. ఇక్కడ మర్యాద అనేది 0%. ఓకే, మరి తుమ్లో వచ్చేసరికి ఏమవుతుంది? 0% కాదు, 100% కాదు, ఇది 50% మర్యాద. ఓకే, రెస్పెక్ట్ 50% ఉంటుంది ఇక్కడ. మరి బాగా మర్యాద ఇవ్వాలి, ఎదుటి వ్యక్తి చాలా మన రెస్పెక్ట్ ఇవ్వాల్సిన పొజిషన్లో ఉన్న వ్యక్తి అనుకుంటే కనుక అప్పుడు మనం ఆప్ అనేది యూజ్ చేస్తాం. 3 మన ఎదురుగా ఉన్న వ్యక్తిని పిలవడానికే. అర్థమైందా? నేను నా ఎదురుగా ఉన్న వ్యక్తిని గౌరవిస్తే ఆప్ అంటాను, కొంత గౌరవిస్తే తుమ్ అంటాను. అసలు గౌరవం లేదు, మెదడు బాగా చనువుగా చాలా మంచి ఫ్రెండ్స్ మీ ఎదురు, ఇక తూ అంటాను. అర్థమైందా మీకు? అలా మనం ఎదుటి వ్యక్తిని బేస్ చేసుకుని అతనికి ఇచ్చిన మర్యాదని తగ్గిస్తూ పెంచుతూ ఈ తూ తుమ్ ఆప్ అనేవి యూజ్ చేయొచ్చు అనమాట. ఇవి ఎవరి మీద డిపెండ్ అవుతాయి? మన ఎదురుగా ఉన్న వ్యక్తి మీద డిపెండ్ అవుతాయి. ఓకే ఓకే, తు కౌన్ హై, తు కౌన్ హై. ఇక్కడ మనం చూసినట్టయితే యాక్చువల్గా ఇక్కడ మనం చాలా స్పష్టంగా పలుకుతున్నాం. హూ అని, హై అని, హో అని, హై అని, ఇలా నేను చాలా స్పష్టంగా పలుకుతున్నాను. కానీ హిందీ పీపుల్ వచ్చేసరికి ఏంటంటే వీటిని ఆ సెంటెన్స్లో కలిపేస్తారనమాట. ఓకే, మే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు చాలామంది. నిన్న చూసారు యాక్చువల్గా నేను కొంతమంది ఆ హూ అనేది మెన్షన్ చేయకుండా మాట్లాడడం మనం విన్నాం. ఎందుకు మెన్షన్ చేయట్లేదంటే వాళ్ళు వినలేదనమాట. ఆ హూ అనేదాన్ని స్పష్టంగా వాళ్ళు ఎవరి దగ్గర హిందీ పీపుల్తో మాట్లాడేటప్పుడు వాళ్ళు స్పష్టంగా దాన్ని పలకట్లు, అక్కడ హూ ఉందో లేదని కూడా తెలియట్లేదు అనమాట. సో హిందీ పీపుల్ ఏం చేస్తారంటే ఈ హా అనే పదం ఏదైతే ఉందో హా అనే పదం వాళ్ళకి సరిగా నోరు తిరగదు అనమాట యాక్చువల్గా. ఓకే, కాబట్టి అంటే బాగా చదువుకున్న వాళ్ళు, బాగా అఫీషియల్గా మాట్లాడే వాళ్ళకైతే, స్పీచెస్ ఇచ్చే వాళ్ళ దగ్గర అయితే హై అని చాలా స్పష్టంగా మాట్లాడతారు. జనరల్గా రోజువారీ మాటల్లో వచ్చేసరికి హాని లైట్గా పలుకుతుంటారు అనమాట. ఓకే, మే టీచర్ హూ, ఓకే మే అందరూ, నేను లోపల ఉన్నాను, మే బారు, నేను బయట ఉన్నాను. ఇది ఆ హూ కాస్త ఊ అని పలికేస్తూ ఉంటారనమాట. ఓకే ఓకే, అలాగే తుమ్ కావో, తుమ్ కహా, హో కాస్త ఏమైంది ఓ అయిపోతుంది అనమాట. తుమ్ కావో, తుమ్ కౌనో, తుమ్ క్యావో, ఇలా మాట్లాడుతుంటారనమాట. ఓకే, తు క్యా హై, నువ్వేంటి. ఓకే, తు కౌన్ హై, ఐ, ఈ హై కాస్త ఏమవుతుంది ఐ అయిపోతుంది అనమాట. అర్థమైందా? సో అందుకోసం ఏంటంటే మాట్లాడే లాంగ్వేజ్ను ఇక్కడ మీరు టీచ్ చేసే లాంగ్వేజ్ రెండు వేరు అనుకుంటారు, కానీ రెండు ఒకటే అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే చాలా స్పష్టంగా ప్రతిదీ పలికి మీకు చెప్తూ ఉంటాను నేను. అక్కడ వాళ్ళు సేమ్ ఇదే మాట్లాడతారు, కాకపోతే కొద్దిగా కొన్ని కష్టంగా ఉండే పదాలని కలిపేస్తూ ఉంటారు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మాట్లాడే లాంగ్వేజ్, ఇక్కడ టీచ్ చేసే లాంగ్వేజ్ వేరుగా అనిపించినట్టుగా అనిపిస్తుంది, కానీ రెండు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే రెండు ఒకటే. ఓకే, సో చూడండి, మై నేను, ఆప్ తమరు, తుమ్ నీవు, తూ నువ్వు. ఓకే, అలాగే హూ ఉన్నాను, హై ఉన్నారు. ఓకే, హో ఉన్నావు లేదా ఉన్నారు, హై ఉన్నావు ఉన్నాడు ఉన్నది. ఈ రెండు ఒకేలా ఉన్నాయి చూడండి. ఇక్కడ డాట్ ఉన్న హై ఉంది, ఇక్కడ డాట్ లేని హై ఉంది. బిందు సహిత్ హై, పైన ఉన్న డాట్ని ఏమంటాం మనం? బిందు అంటాం. బిందు సహిత్ హై అంటాం. బిందు సహిత్ హై, బిందు రహిత్ హై. ఓకే, ఈ బిందు ఉన్న హైకి వచ్చేసరికి ఏంటంటే ప్లోరల్కి యూజ్ చేస్తాం అనమాట. ఎక్కువ మంది ఉన్నా లేదా ఒక్కళ్ళకే మనం రెస్పెక్ట్ ఇస్తున్నా మీరు ఉన్నారు అని చెప్పే సందర్భంలో హై యూజ్ చేస్తాం, బిందు సహిత్ హై యూజ్ చేస్తాం. ఎక్కడైతే మనకి సింగులర్ అన్నమాట, అతను ఉన్నాడు, ఆమె ఉన్నది, నువ్వు ఉన్నావు, ఇలా సింగిల్ పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు డాట్ లేని హైని యూజ్ చేస్తాం అనమాట. డాట్ ఉన్న హై, డాట్ లేని హై, ఇవి కూడా పలికేటప్పుడు మాట్లాడేటప్పుడు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదన్నమాట. స్పష్టంగా మాట్లాడే వాళ్ళు ఎలా చెప్తారంటే దీన్ని ముక్కుతో పలుకుతారు, హ్యా అని ముక్కుతో పలుకుతారు, దీన్ని హ్యా అంటారనమాట. ఓకేనా? దీన్ని హ్యా అని లైట్గా పలుకుతారు, దీన్ని హ్యా అని ముక్కుతో పలుకుతారు. ఓకే, సో అలా మనం చూసాం. ఓకే, చూడండి, నా గురించి నేను చెప్పుకునేటప్పుడు మ్యాయ్, నా ఎదురుగా ఉన్న వ్యక్తి గౌరవించేటప్పుడు ఆప్. ఓకే, అదే నా ఎదురుగా ఉన్న వ్యక్తి కొంత మర్యాద ఇచ్చేటప్పుడు తుమ్, ఎటువంటి మర్యాద లేకుండా నువ్వు అని మాట్లాడేటప్పుడు తూ. ఓకే, క్లియర్. మరి ఎవరైనా ఒక దూరంగా ఉన్న వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు, ఓకే దూరంగా ఉన్నాడు ఒక వ్యక్తి, ఓకే సో ఇతను ఏం చేస్తున్నాడంటే స్పైడర్ మ్యాన్ జాగ్రత్త, నేను క్లాస్ చెప్తున్నాను, ఓకే స్పైడర్ మ్యాన్ అలా వాల్ ఎక్కుతున్నాడు అనమాట, వాల్ పై నుంచి అలా ఎక్కి అలా ఆడుకుంటున్నాడు సరదాగా. ఓకే ఓకే
హిందీ క్లాస్ బోర్ కొట్టి. అప్పుడు మీరు అన్నారు, ఎవరు సార్ అయినా వెనకాల గోడ ఎక్కుతున్నాడు ఎవరైనా అడిగారు. అడిగితే నేనేమంటాను, అతడు స్పైడర్ మ్యాన్, అతను స్పైడర్ మ్యాన్, నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ అప్పుడప్పుడు వస్తుంటాడు. ఓకే, ఇలా ఇలా చెప్పేటప్పుడు అతను ఎవరు అంటే అతడు స్పైడర్ మ్యాన్ అని చెప్పాలి. ఏం చెప్తాను నేను, వెహ్ అతడు. ఓకే, వెహ్ అంటే అతడు అనమాట. ఓకే, ఏంటది, వెహ్, వాహా. ఓకే, దీన్ని పలికేటప్పుడు వెహ్ అని పలుకుతూ ఉంటారు. ఓకే, రాసేటప్పుడు మాత్రం దీన్ని ఎలా రాస్తాం, వహ్ అని రాస్తాం అనమాట. వెహ్ వెహ్. ఈ వెహ్ అంటే దీన్ని పలికేటప్పుడేమో వెహ్ అని పలుకుతూ ఉంటారు, వెహ్. ఓకే, ఈ వెహ్ అంటే అర్థం ఏంటంటే అతడు అనే అర్థం వస్తుంది, ఆమె అనే అర్థం వస్తుంది, అది అనే అర్థం వస్తుంది. 3 అర్థాలు వస్తాయి అన్నమాట. ఒకే పదానికి 3 అర్థాలు వస్తాయి. ఇప్పుడు నేను స్పైడర్ మ్యాన్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఆటోమేటిక్గా మీకు ఈ వహ్ అంటే ఏమర్థం చేసుకున్నారు మీరు, వహ్ స్పైడర్ మ్యాన్ హై అంటే అతడు స్పైడర్ మ్యాన్ అని మీరు అర్థం చేసుకున్నారు, అంతే కదా. అతడు స్పైడర్ మ్యాన్. ఓకే, వహ్ స్పైడర్ మ్యాన్, వహ్ స్పైడర్ మ్యాన్ హై, అతను స్పైడర్ మ్యాన్. అదే ఒకవేళ యాక్చువల్గా ఈ క్లాస్లో మనకి స్పైడర్ మ్యాన్తో పాటు ఇంకొక ఆమె కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట నేను టీచ్ చేయడానికి. ఆవిడ పేరే దేవసేన అని చెప్పేసి పెట్టుకున్నాం మేము తరతరాలుగా. చాలా బ్యాచ్ల నుంచి ఈవిడ అందరికీ పరిచయం అనమాట, మీ సీనియర్ స్టూడెంట్స్ అందరికీ. సో మీకు కొత్తగా పరిచయం చేస్తున్నాను. ఈవిడ పేరు దేవసేన అనమాట యాక్చువల్గా, అని పేరు పెట్టుకున్నాం. ఓకే, సో ఒకవేళ ఈవిడ గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, అప్పుడు ఏమంటాం, వెహ్ అంటాం. వెహ్ అంటే ఇక్కడే అర్థం వస్తుంది, మన లేడీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వెహ్ దేవసేన హై అంటే ఆమె దేవసేన. ఓకే, ఇంతకుముందు అక్కడ స్పైడర్ మ్యాన్ ఉండేవాడు కాబట్టి వహ్ స్పైడర్ మ్యాన్ హై అంటే అతను స్పైడర్ మ్యాన్ అయి ఉన్నాడు. ఇప్పుడేంటి, వహ్ దేవసేన హై, ఆమె దేవసేన. అర్థమైందా? సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. అదే ఒకవేళ ఇక్కడ ఒక టైగర్ ఉంది, ఓకే, పులి ఉంది, అది ఏంటి సార్ అని అడిగారు మీరు. అడిగితే నేను ఏం చెప్తాను, వహ్ టైగర్ హై, లేదా బాగ్ అంటే టైగర్ అనమాట. ఓకే, వహ్ బాగ్ హై, అది ఆ పులి, అది టైగర్ అని చెప్తున్నాం. అర్థమైందా మీకు? సో అలా ఒక దూరంగా ఉన్న ఒక జెంట్ కానీ, ఒక లేడీ కానీ, లేదా ఒక థింగ్ ఏదైనా కూడా, ఓకే, వహ్ క్యా హై, వహ్ ఫోన్ హై, వహ్ క్యా హై, వహ్ ఫోన్ హై. ఓకే, సో ఇలా మనం అతడు లేదా ఆమె లేదా అది అని చెప్పాలనుకున్నప్పుడు వెహ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. దీనికి సేమ్ ఇంతకుముందు తూకి ఏవైతే యూజ్ చేస్తామో సేమ్ హైని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయండి. ఎందుకంటే ఈ తూకి ఉన్నావు అనే అర్థంతో పాటు ఉన్నాడు, ఉన్నది అనే అర్థాలు కూడా వస్తాయి కాబట్టి ఓకే, ఇదే హైని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయొచ్చు అనమాట. వహ్ అతడు హై ఉన్నాడు, వహ్ ఆమె హై ఉన్నది, వహ్ అది హై ఉన్నది. అర్థమైందండి మీ అందరికీ? ఓకే, ఇవన్నీ జస్ట్ బేసిక్స్ అనమాట, చాలా వెరీ బేసిక్స్. ఓకే, మీకు ఆల్రెడీ తెలుసున్నా కూడా చాలా ఓపికగా వింటున్నందుకు థ్యాంక్ యూ. ఓకే, మ్యాథ్స్ అందరూ తెలిసే ఉంటాయి ఇవి. ఓకే, నెక్స్ట్ ఆ విధంగా మనం చెప్పొచ్చు అనమాట. వహ్ అంటే అతడు, ఆమె, అది అనే 3 అర్థాలు వస్తాయి. మనం ఏదైనా ఒక వస్తువు లేదా ఒక జంతువు, ఒక పక్షి, వీటి గురించి మాట్లాడేటప్పుడు మనం ఇది యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఆ ప్లేస్ చేస్తాం మనం. ఓకేనా? వహ్ కౌన్ హై, వహ్ కౌన్ హై అంటే అర్థం ఏంటి, అతడెవరు, ఆమెవరు అని అడుగుతాం. అతడెవరు, ఆమెవరు. ఓకే, వహ్ క్యా హై, అది ఏంటి, అతడేంటి, ఆమె ఏంటి, అదేంటి, 3 అర్థాలు వస్తాయి అన్నమాట వహ్ క్యా హై అంటే. అదే వహ్ కహా హై, అతడెక్కడున్నాడు, ఆమె ఎక్కడుంది, అది ఎక్కడుంది. ఓకే, అయితే ఇక్కడ చూసినట్టయితే కైసే వచ్చేసరికి మాత్రం ఏమవుతుందంటే అతని గురించి అడిగినప్పుడు ఒకలా మారుతుంది, ఆమె గురించి అడిగినప్పుడు ఒకలా మారుతుంది. ఓకే, చూద్దాం ఒకసారి. ఈ కైసే కాస్త అతడు ఎలా ఉన్నాడు అన్నప్పుడు ఏమవుతుందంటే కైసా అంటాం. ఏమంటాం? కైసా అంటాం అనమాట. కైసా. అదే ఆమె అనే ఆ లేడీ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, ఇక్కడేమవుతుంది, కైసీ అవుతుంది అనమాట. ఏంటిది? కైసీ ఆమె. ఓకే, అదే మీరెలా ఉన్నారు, ఇలా ఎవరికైనా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాం అనుకోండి, అప్పుడేమంటాం మనం, కైసే అని మాట్లాడతాం అనమాట. అంటే ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు కైసే వస్తుంది. ఓకే, సో కైసీ. ఇప్పుడు నేను నేను స్పైడర్ మ్యాన్ మీకు పరిచయం చేస్తున్నాను అనమాట. ఇతను నా ఫ్రెండ్, అతను ఎలా ఉన్నాడు అని అడగాలనుకోండి, వహ్ అతడు కైసా హై అంటాను. కైసా హై ఎందుకంటే పురుషుడు కాబట్టి, జంటు గురించి మాట్లాడుతాను. కైసా యూజ్ చేస్తాం. అదే ఒకవేళ ఈవిడ పేరు దేవసేన, ఎలా ఉందని అడుగుతున్నాను మిమ్మల్ని. ఓకే, ఎలా ఉందని అడిగేటప్పుడు కైసీ అని యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే,
కైసీ వహ్ కైసీ హై, ఆమె ఎలా ఉంది. ఓకే, సో ఇలా చెప్పొచ్చు. ఓకే, అలాగే ఫోన్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ఎలా ఉంది ఫోన్, ఎలా ఉంది ఫోన్, ఎలా ఉంది. ఓకే, మీకేదో ఫోన్ రిఫర్ చేశాను అనమాట. ఈ ఫోన్ తీసుకొని చాలా బాగుందని చెప్పాను మీకు. మీరు తీసుకున్న తర్వాత కొంతకాలం వాడిన తర్వాత నేను అడుగుతున్నాను మిమ్మల్ని, నేను మీకు ఒక ఫోన్ రిఫర్ చేశాను కదా లాస్ట్ టైం, అది ఎలా ఉందని, బాగుందా, బాగానే పనిచేస్తుందా. ఓకే అని అడిగేటప్పుడు ఫోన్ కైసా హై, ఫోన్ కైసా హై. ఓకే, ఫోన్ కైసా హై. ఓకే, సో ఇలా చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే యాక్చువల్గా ఇక్కడ స్పైడర్ మ్యాన్ జంట్ కాబట్టి కైసా అన్నారు, దేవసేన లేడీ కాబట్టి కైసీ అన్నారు. ఓకే, మరి ఫోన్ గురించి మాట్లాడేటప్పుడు కైసా అని ఎందుకు అన్నారు అంటే అన్నిటికీ అలా అనొచ్చా, అంటే థింగ్స్ అన్నిటికీ కూడా అలా అనొచ్చా అంటే ఇక్కడ జంటు లేడీ కాదు కదా, యాక్చువల్గా ఫోన్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, తెలుగులో అయితే నపుంసకలింగ అనే కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. నపుంసకలింగ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అంటే పుల్లింగ్, స్త్రీలింగ్, నపుంసకలింగ్. ఓకే, స్పైడర్ మ్యాన్ పురుషుడు, దేవసేన స్త్రీ, ఫోను నపుంసకలింగ్ అంటే న్యూట్రల్ జెండర్ అనమాట. అంతేగా, తెలుగులో మనం అలాగే తీసుకుంటాం. ఫోన్ ఎలా ఉంది అని అడుగుతాం తెలుగులో అయితే. ఓకే, సో అయితే ఇక్కడ హిందీలో వచ్చేసరికి ఏంటంటే యాక్చువల్గా నపుంసకలింగ్ అనేది ఉండదన్నమాట. అంటే వస్తువుల్ని కూడా మనం ఐదర్ స్త్రీలింగ్లో తీసుకోవాలి, పుల్లింగ్లో తీసుకోవాలి. అది ఎలా అవుతుంది సార్, అంతే కదా. ఇప్పుడు యాక్చువల్గా స్పైడర్ మ్యాన్ అనగానే మీకు అర్థమైపోయింది ఆటోమేటిక్గా ఇతను పురుషుడని. దేవసేన అనగానే ఈవిడున్న వే ఆఫ్ ఆవిడకున్న హెయిర్ని బేస్ చేసుకుని లేకపోతే డ్రెస్ని బేస్ చేసుకుని ఒక లేడీ అని మీరు గుర్తుపెట్టారు. ఓకే, అర్థమైపోతుంది. ఓకే, కానీ మరి ఈ ఫోన్ జెంటా లేడీ అని అడిగితే మీరు ఏం చెప్తారు, అంతే కదండి. సో తెలుగులో మనకి హెడేక్ లేదు, కానీ హిందీలో వచ్చేసరికి ఏంటంటే ప్రతి వస్తువుని కూడా స్త్రీలింగ్లో కానీ పుల్లింగ్లో కానీ తీసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ మన డిక్షనరీ తీసుకుందాం ఒకసారి. డిక్షనరీ తీసుకున్నట్టయితే మన డిక్షనరీ కాదు, మీరు ఏ డిక్షనరీ మీరు చూసినా కూడా ఓకే, ఏదైనా ఒక పదం మీరు డిక్షనరీలో చూస్తే ఆ పదం ప్రక్కనే మీకు స్త్రీలింగ్ పుల్లింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, ఇల్లు అనే ఒక పదం తీసుకుందాం. ఇల్లు అనే పదం తీసుకుంటే ఓకే, హిందీలో ఇల్లు అనే పదం పుల్లింగ పదం అనమాట. అర్థమైందా, పుల్లింగ్ ఇది, ఇల్లు పుల్లింగ్. అలాగే ఇప్పుడు మీరు ఇల్లు ఎలా ఉంది అని అడగాలనుకోండి, మీ ఇంటికి తీసుకెళ్ళారు నన్ను. యాక్చువల్గా మీ వీధిలో వెళ్ళిపోతుంటే నేను మిమ్మల్ని గుర్తుపట్టలేను, ఎందుకంటే మీ వీడియోస్ నాకు కనిపించవు కాబట్టి నేను మిమ్మల్ని గుర్తుపట్టలా. మీరు నన్ను గుర్తుపట్టి సార్ మీ దగ్గర నేను హిందీ నేర్చుకున్నానండి, రండి ఒకసారి రండి అని చెప్పేసి మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నాం, బాగుందిలే చెప్పండి అని చెప్పి తీసుకెళ్లారనమాట. తీసుకెళ్తే ఇప్పుడు ఇల్లు ఎలా ఉంది అని అడగాలి మీరు నన్ను. ఇల్లు ఎలా ఉంది అని అడగాలి. ఇల్లు అంతా చూపించారు, బాగుంది అంతా చూస్తున్నాను. చూస్తే సార్ ఎలా ఉంది ఇల్లు, చాలా ఖర్చుపెట్టి కట్టించాను, ఎలా ఉంది చెప్పండి, ఎలా ఉంది అని అడగాలి. అప్పుడు ఏం చెప్తారు, ఘర్ అంటే ఇల్లు. ఓకే, పుల్లింగ్ కాబట్టి ఏమనాలి, కైసా హై. అర్థమైందా, ఈ కైసా, కైసే, కైసీ ఈ మూడిట్లో ఏమొస్తుంది, ఇంటికి కైసా వస్తుంది అనమాట. ఓకే, అలాగే మీరు ఒక పుస్తకం రాశారు, ఒక బుక్ రాశారన్నమాట. మీరు మీ సబ్జెక్ట్లో మీరు బుక్ రాశారు. ఇప్పుడు ఆ బుక్ ఎలా ఉందని అడగాలి మీరు నన్ను. ఓకే, బుక్ ఎలా ఉందని అడగాలంటే దానికి కూడా ఒక లింగ్ ఉంటుంది, అది స్త్రీలింగం పుల్లింగం ఏదో ఒక లింగం ఉంటుంది అనమాట. ఓకే, చూద్దాం ఒకసారి అది ఏ లింగో చూద్దాం. పుస్తకం. ఓకే, బుక్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, కొన్నింటికి ఏమో పుల్లింగ్ అని పూర్తిగా రాసి ఉంటుంది, కొన్నింటికి ఎఫ్ అని ఉంటుంది, ఎఫ్ ఎం అని ఉంటాయి. ఓకే, ఎఫ్ అంటే ఫీమేల్ అనమాట. ఓకే, ఫీమేల్ జెండర్ ఇది. కితాబ్ అనేది స్త్రీలింగ పదం. ఇప్పుడు మీరు ఒక బుక్ రాశారు, సార్ నేను ఈ బుక్ రాశానంటే యాక్చువల్గా ఎలా ఉందో ఒకసారి చూసి చెప్పండి అన్నారు. ఓకే, తీసుకున్నాను, చదువుతున్నాను నేను, ఎలా ఉంది బుక్ అని అడగాలి మీరు, ఎలా ఉంది అని అడగాలి. ఓకే, ఎలా అడుగుతారు అప్పుడు, ఇది ఫీమేల్ కాబట్టి, బుక్ ఫీమేల్ కాబట్టి ఏమని అడగాలి, కైసీ అని అడగాలన్నమాట. కైసీ అని అడగాలి. సార్ ఇలా అయితే మన డిక్షనరీలో చాలా పదాలు ఉంటాయి కదండి. ఓకే, డిక్షనరీలో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పదాలు ఉంటాయి కదా, ఇల్లు బుక్ ఇవే కాదు కదా, చాలా పదాలు ఉంటాయి కదా. మరి అవన్నీ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటారు, ఏమైనా దానికి ఏమన్నా లాజిక్ ఉందా అని అడిగితే లాజిక్స్ ఉన్నాయి, చిన్న లాజిక్స్ ఉన్నాయి, కానీ అయినా కూడా చాలా కష్టమైన విషయం అనమాట. ఓకే, ఎందుకంటే ప్రతిదీ కూడా స్త్రీలింగ పుల్లింగాల్లో తీసుకోవాలంటే ఎన్ని పదాలను మీరు నేర్చుకుంటారు, ఎన్ని పదాలని గుర్తుపెట్టుకుంటారు, అంతే కదా. పదం నేర్చుకోవాలి, దానికి అర్థం, పుస్తకం అంటే కితాబ్ అని తెలుసుకోవాలి హిందీలో, మళ్ళీ దాంతోపాటు అది స్త్రీలింగ పుల్లింగ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది చాలా కష్టమైన విషయం కదా. ఓకే, సో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం మనం. అందు గురించి ఏంటంటే ఎప్పుడైతే మీకు బాగా ఐడియా ఉంటుందో అలాంటప్పుడు మాత్రం దాన్ని స్త్రీలింగంలో తీసుకోండి, మీకు తెలియకపోతే దాన్ని పుల్లింగలాగా తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ ఇల్లు ఎలా ఉంది అని అడగాలనుకున్నప్పుడు ఘర్ కైసా హై అన్నారు. కితాబ్ అనేది స్త్రీలింగం అని మీకు తెలియదు. ఓకే, దాన్ని కూడా పుల్లింగంలో తీసుకుని చెప్పేస్తారు మీరు. ఓకే, ఎలా చెప్తారు, కితాబ్
కైసా హై, కైసా హై. అర్థమైందండి ఈ కాన్సెప్ట్? అర్థమైంది? ఒక్కసారి అర్థమైతే క్లియర్ అని టైప్ చేయండి. ఒకసారి అర్థమైతే క్లియర్ అని టైప్ చేయండి. ఓకే, ఒక్కసారి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను, ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అయిపోతాయి. ఓకే, సో ఇక్కడ మనకి హిందీలో మామూలుగా తెలుగులో వచ్చేసరికి ఏం చెప్తామంటే మనం స్పైడర్ మ్యాన్ ఉన్నాడు అంటాం. ఓకే, స్పైడర్ మ్యాన్ ఎలా ఉన్నాడు అంటాం. ఓకే, లేకపోతే దేవసేన ఎలా ఉంది అంటాం, లేదా వాచ్ ఎలా ఉంది అని అడుగుతాం. ఇక్కడ స్పైడర్ మ్యాన్ అంటే పురుషుడు అని మనకు తెలుసు కాబట్టి అక్కడ ఎలా అనే ప్లేస్లో కైసా యూజ్ చేస్తాం. అదే మీరు కూడా స్పైడర్ మ్యాన్ అచ్చా హై అంటారు, స్పైడర్ మ్యాన్ బాగున్నాడని. దేవసేన కైసీ హై అంటాం, అంటే దేవసేన ఎలా ఉందని. ఓకే, అప్పుడు మీరు ఏం చెప్తారు? దేవసేన అచ్చీ హై అంటారు, అచ్చీ స్త్రీలింగ్ కాబట్టి. మరి వాచ్ సంగతికి వచ్చేసరికి ఈ వాచ్ ఏంటి, ఏం చెప్పాలి? కైసా అని అడగాల, కైసీ అని అడగాల? అని అడిగితే వాచ్ అనేది హిందీలో స్త్రీలింగ పదం అనమాట, కాబట్టి కైసీ అని అడగాలి గ్రామటికల్గా అయితే. సార్ మాకు ఇవన్నీ తెలియదు సార్, బుక్ వాచ్ ఇలాంటివన్నీ ఎలా గుర్తుపెట్టుకుంటాను సార్, అంతే కదా. ఓకే, అది స్త్రీలింగ పుల్లింగ ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. సో అందు గురించి ఏం చేయాలి ఇప్పుడు నేను అని అడిగితే మేనేజబుల్ హిందీ అనమాట, గ్రామర్ పట్టించుకోకుండా. ఓకే, ఘడి అంటే వాచ్, కైసా హై అనంటే ఇబ్బంది ఏమీ లేదు. కితాబ్ పుస్తకం, కైసా హై ఎలా ఉంది, కితాబ్ కైసా హై. ఓకే, అన్నీ పున్నింగ్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు క్లియరా కదా? క్లియర్ అయితే క్లియర్ అని టైప్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు, నేను వెంటనే క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నాను. క్లియర్ క్లియర్ క్లియర్. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్లో టీచర్స్ కూడా ఉన్నారండి యాక్చువల్గా. అంటే స్కూల్స్లో టీచ్ చేస్తున్న వాళ్ళు, కాలేజ్లో టీచ్ చేస్తున్న టీచర్స్ కూడా ఉన్నారు. దాంట్లో ఎస్పెషల్లీ వేరే సబ్జెక్ట్ టీచర్ అయితే ఇబ్బంది ఏమీ లేదు, మీరు ఎలా మాట్లాడినా పెద్ద ఇబ్బంది ఏం కాదు, మీరు హిందీ టీచర్ కాదు కాబట్టి. ఒకవేళ ఎవరైనా హిందీ టీచర్స్ ఉన్నట్టయితే మాత్రం మిగిలిన వాళ్ళ స్త్రీలింగ పుల్లింగం తెలియకుండా మీరు మాట్లాడినా లేదా మీ పిల్లలు టీచ్ చేసినా తప్పు అవుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్స్లో మార్క్స్ రావాలి కాబట్టి వాళ్ళ గ్రామటికల్గా కూడా ప్రాపర్గా రాయాలి వాళ్ళు, అప్పుడే వాళ్ళకి మార్క్స్ వస్తాయి. కాబట్టి మీరు మాత్రం కంపల్సరీ ఈ లింగ్ అనే కాన్సెప్ట్ని చాలా కేర్ఫుల్గా దాని మీద కేర్ తెలుసుకునే మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? దానికోసం ఏంటంటే ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళ కోసం చెప్తాను, మిగిలిన వాళ్ళు ఎవరికి కాదు. మన బుక్లో పేజ్ నెంబర్ 171, మన బుక్లో పేజ్ నెంబర్ 171లో మీ దగ్గర ఆల్రెడీ బుక్స్ వచ్చి ఉంటే కనుక బుక్లో పేజ్ నెంబర్ 171లో ఎలాంటి పదాలు పుల్లింగంలోకి వస్తాయి, ఎలాంటి పదాలు స్త్రీలింగంలోకి వస్తాయని చెప్పేసి నేను కంప్లీట్గా అక్కడ ఇచ్చాను. ఓకే, మీరు మాత్రం ఆ పేజ్కి వెళ్ళి చూడండి, మిగిలిన వాళ్ళు ఎవరు కూడా పేజ్ వైపుకి వెళ్ళకండి. ఓకే, ఎందుకంటే అది కొద్దిగా అంత అర్థం కాని విషయం అనమాట. ఓకే, ఓన్లీ టీచర్స్కి వీళ్ళకే తప్పిస్తే నాలా ఎవరైనా బుక్స్ రాయాలనుకుంటే ఆ బుక్స్ రాసేటప్పుడు కంపల్సరీ ఆ గ్రామర్ను ఫాలో అయ్యే రాయాలి. ఎందుకంటే ఆ బుక్ చదివే వాళ్ళందరూ కూడా ఆ బుక్ చదివి స్కూల్స్లో కాలేజెస్లో టీచ్ చేసే వాళ్ళు ఉన్నారు, మన బుక్ చదువుతూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని మిస్లీడ్ చేయకూడదు కాబట్టి మాలాంటి వాళ్ళు ఏంటంటే కంపల్సరీ ఆ లింక్ని ఫాలో అవుతూ రాయాలి, బుక్స్ రాయాలి. ఓకే, అలా టీచ్ చేసే వాళ్ళు ఫాలో అవ్వాలి తప్ప మాట్లాడేవాళ్ళు అంత కష్టపడాల్సిన అవసరం లేదనమాట. ఏం చేస్తారంటే సింపుల్గా హిందీలో రెండే జెండర్స్ ఉంటాయి, స్త్రీలింగం ఉంటుంది, పుల్లింగం ఉంటుంది. ఓకే, మీరు మనుషులను తీసుకున్నా, జంతువులను తీసుకున్నా, పక్షులను తీసుకున్నా, వస్తువులను తీసుకున్నా, ఏం తీసుకున్నా కూడా ఐదర్ స్త్రీలింగంలో కానీ లేదా పుల్లింగంలో కానీ రెండే ఉంటాయన్నమాట, నపుంసకలింగం అనేది ఉండదు. ఓకే, కాబట్టి అది చాలా కష్టం. కాబట్టి అలా వస్తువుల్ని వాటిని గుర్తుపెట్టుకోవడం, మీకు స్త్రీలింగాన్ని పక్కాగా తెలిస్తే దాన్ని స్త్రీలింగంలో మాట్లాడండి. ఓకే, తెలియకపోతే అన్నీ కూడా పుల్లింగంలో మాట్లాడేసంటే ఇబ్బంది ఏమి లేదు. ఓకే, అంతే పాయింట్ అనమాట. ఓకే, సో అలా కైసా, కైసే, కైసీ. కైసా, కైసే, కైసీ అంటే అర్థం ఏంటి? ఎలా అనే అర్థం వస్తుంది. ఓ కైసా హై, అతను ఎలా ఉన్నాడు. ఓ కైసీ హై, ఆమె ఎలా ఉంది. ఓకే, అలా చెప్పచ్చు అన్నమాట. వహ్ అంటే అతడు, ఆమె, అది. ఇంకొక పదం నేర్చుకుందాం. ఇదేంటి అంటే యహ్ అంటే అర్థం ఏంటి? యహ్ అంటే ఇతడు, ఈమె, ఇది. ఇతడు, ఈమె, ఇది. అతడు, ఆమె, అది. ఇతడు, ఈమె, ఇది. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మన దగ్గరగా ఉన్న వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు. అతడు, ఇతడు, అంతే కదా. చూడండి, అతడు వహ్, ఇతడు యహ్, దగ్గరగా ఉన్నాడు, దూరంగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు. దూరంగా ఉంటే వహ్, దగ్గరగా ఉంటే యహ్. ఓకే, అలాగే దూరంగా ఉన్న లేడీ ఆమె, ఈమె, వహ్, యహ్. అర్థమైందా? ఓకే, అలాగే దూరంగా ఉన్న వస్తువు కానీ జంతువు కానీ అది, ఇది, వహ్, యహ్. అర్థమైందా మీకు? అంతే డిఫరెన్స్ ఉంది, అంతమించి ఏం లేదు. వహ్, యహ్ అదే డిఫరెన్స్, అంతే, దూరం దగ్గర, అంతే. ఓకే, ఈ రెండిటికి కూడా మనకి ఏమొస్తుంది? హైనే వస్తుంది అనమాట. అతడు ఉన్నాడు, ఇతడు ఉన్నాడు, ఆమె ఉన్నది, ఈమె ఉన్నది.
అది ఉన్నది, ఇది ఉన్నది. క్లియరా? మరి ఎక్కువ మంది ఉంటే పరిస్థితి ఏంటి? ఎక్కువ మంది ఉంటే పరిస్థితి ఏంటంటే దూరంగా ఉంటే ఏమంటాం? వే అంటాం అనమాట. దూరంగా ఉంటే వే అంటాం. సరే ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది, మాకు గుర్తుంటే అంటారా అని అడుగుతారు మీరు. ఓకే, మీ మనసులో ఏ డౌట్స్ వస్తే నేను వెంటనే చెప్పేస్తుంటాను అనమాట. ఎక్స్పీరియన్స్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, సో మీ మనసులో అదే అనుకుంటున్నారన్నమాట, ఈయనేంటి ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఇవన్నీ గుర్తుంటాయని. ఇవి లేకుండా అసలు లాంగ్వేజే లేదనమాట. ఇవి లేకుండా లాంగ్వేజే లేదు. ఓకే, ఆల్రెడీ ఎవరైతే 50-70 వర్డ్స్ నేర్చేసుకున్నారో వాళ్ళకి ఇవన్నీ తెలుసు. కాబట్టి రేపటి నుంచి మీరు ఇవన్నీ పదాలన్నీ నేర్చుకోవడం మొదలు పెట్టేస్తారు. కాబట్టి మీరు ఎప్పటికీ మర్చిపోరు వీటిని. ఓకే, మీకు అలా క్విజ్ గుర్చేస్తూనే ఉంటుందన్నమాట. ఓకే, వే అంటే అర్థం ఏంటంటే వారు లేదా అవి అని అర్థం వస్తుంది అనమాట. ఏంటవి? వారు లేదా అవి. ఓకే, ఏమంటాం మనం? వారు అన్నప్పుడు ఏం యూజ్ చేస్తాం? ఉన్నారు యూజ్ చేస్తాం కదా. ఉన్నారు అనే పదం ఎక్కడ చూసాం మనం? ఆల్రెడీ ఇదిగో ఇక్కడ చూసాం. ఉన్నారు అని తీసుకొచ్చి హైని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయండి. వారు ఉన్నారు, వే హే, వారు ఉన్నారు. వే హే అంటే వారు ఉన్నారు. ఓకే, ఇప్పుడు వారు అని చెప్పాలనుకుంటే ఎలా చెప్తాను అంటే, ఇప్పుడు స్పైడర్ మ్యాన్ రెస్పెక్ట్ ఇస్తున్నాను అనమాట. రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు ఒక్క పర్సన్ అయినా కూడా ఆయన వారు అని మాట్లాడుతున్నాను. ఓకే, వారు ఉన్నారు అని చెప్పాలనుకున్నప్పుడు వే హే, వారు ఉన్నారు. ఓకే, లేదా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వే హే. అర్థమైందా? వాళ్ళు ఉన్నారు, వే హే అంటే వాళ్ళు ఉన్నారు. ఓకే, అలా కాకుండా అవి ఉన్నవి. ఓకే, ఏవో వస్తువులు జంతువులు ఉన్నాయి అక్కడ. ఓకే, అవి ఉన్నవి, ఎక్కువ వస్తువులు ఉన్నాయి, అవి ఉన్నాయి, అవి అక్కడ ఉన్నాయి. ఇలా చెప్పాలనుకున్నప్పుడు అవి ఉన్నవి, వే హే. ఓకే, మీకు అర్థమైంది. మరి దగ్గరగా ఉన్న ఎక్కువ మంది మనుషులు, ఎక్కువ వస్తువుల గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ఏ యూజ్ చేస్తాం అనమాట. ఏంటది? ఏ యూజ్ చేస్తాం. ఏ అంటే అర్థం ఏంటి? ఏ అంటాం. ఏ అంటే వీరు లేదా ఇవి, వీరు లేదా ఇవి. దీనికి కూడా ఉన్నారు, వీరు ఉన్నారు, ఇవి ఉన్నవి అని చెప్పాలనుకున్నప్పుడు హై యూజ్ చేస్తాం. వీరు ఉన్నారు, ఇవి ఉన్నవి. క్లియర్ అండి? వే హై, ఏ హై, వీరు ఉన్నారు, ఇవి ఉన్నవి. ఓకే, వే జాన్వర్ హై, అవి జంతువులై ఉన్నవి. ఓకే, మీకు మన నోట్స్లో వీటన్నిటి గురించి కూడా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇచ్చాను నేను యాక్చువల్గా. ఓకే, మీరు ఒక్కసారి నోట్స్ చూడొచ్చు. మీరు నోట్స్లో ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఓకే, ప్రతిదానికి కూడా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నేను. ఒకసారి ఎగ్జాంపుల్స్ మీరు చూడొచ్చు. ఓకే, సో అలా ఇంకొక వర్డ్ నేర్చుకుని ఇక్కడితో ఆపేద్దాం. ఈరోజుకి ఎక్కువైందని మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి హమ్ అంటే హమ్ అంటే మేము. హమ్ అంటే అర్థం ఏంటి? మేము లేదా మనము అని అర్థం అనమాట. మేము, మనము. ఓకే, మేము ఉన్నాము అని చెప్పడానికి కూడా ఇదే హైని యూజ్ చేస్తాం. డాట్ అనే హైనే యూజ్ చేస్తాం. ఈ డాట్ అన్న హైకి ఏం అర్థం వస్తుందంటే ఉన్నారు అనే అర్థం వస్తుంది, అలాగే ఉన్నవి అనే అర్థం వస్తుంది, అలాగే ఉన్నాము అనే అర్థం కూడా వస్తుంది. ఓకే, హమ్ అంటే మేము, హై అంటే ఉన్నాము. హమ్ హై, మేము ఉన్నాము. హమ్ భారతీ హై అంటే మేము భారతీయులమై ఉన్నాము. ఓకే, హమ్ లడికే హై, మేము బాలురమై ఉన్నాము, మేము బాయ్స్ అయి ఉన్నాము. హమ్ లడికియా హై, మేము గర్ల్స్ అయి ఉన్నాము. ఇలా మేము గర్ల్స్, మేము బాయ్స్. ఓకే, ఇలా మేము అని మనం చెప్పేటప్పుడు, మేము భారతీయులం ఇలా చెప్పేటప్పుడు హమ్ అని యూజ్ చేస్తాం అనమాట. హమ్ హై, మేము ఉన్నాము. ఓకేనా? సో ఇక్కడ ఏవైతే ఏ కాలంలో ఉన్నాయో అంటే ఈ కాలంలో ఉన్నాయో వీటన్నింటినీ కూడా మనం ఏమంటామంటే సర్వనామ్ అంటాం అనమాట. ఏంటిది? సర్వనామ్. ఓకే, ప్రొనౌన్స్ అంటాం ఇంగ్లీష్లో. ఐ, యు, హీ, షీ, ఇట్, దే, హమ్, ఓకే, వి, ఓకే, దోస్. ఇలా మనం చెప్పేటప్పుడు వీటిని ప్రొనౌన్స్ అంటాం అనమాట. ఓకేనా? ఈ ప్రొనౌన్స్ ప్రతి లాంగ్వేజ్లోనే ఉంటాయి. ఇంగ్లీష్లో ఉంటాయి, హిందీలో ఉంటాయి, తెలుగులో ఉంటాయి, అన్ని లాంగ్వేజ్లో ఉంటాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనం రేపటి నుండి ప్రతి లెసన్లోనూ కూడా, ప్రతి సెంటెన్స్లో కూడా ఇవి లేకుండా సెంటెన్సెస్ మనం చెప్పుకోలేము మనం. ఓకే, మాట్లాడలేము మనం. కాబట్టి కంపల్సరీ వాటిని యూజ్ చేస్తూనే ఉంటాం, మర్చిపోయే ఛాన్స్ అయితే లేదు. అలాగే చూడండి, నేను ఉన్నాను. ఓకే, వాళ్ళు ఉన్నారు లేదా మీరు ఉన్నారు, నువ్వు ఉన్నావు, అతడు ఉన్నాడు, ఆమె ఉన్నది, అది ఉన్నది. ఓకే, ఇలా చెప్పేటప్పుడు ఈ డాట్ లేని హై వస్తుంది. ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు డాట్ ఉన్న హై వస్తుంది. ఓకే, ఇక్కడ 4 ఉన్నాయి ఆప్షన్స్ చూడండి. హూ, హో, హై, డాట్ లేని హై, డాట్ ఉన్న హై, అంతే. ఓకే, ఈ 4 ఏం చెప్తాయంటే యామ్, ఈజ్, ఆర్ అంటాం ఇంగ్లీష్లో. అలాగే హిందీలో హూ, హో, హై, హై అనమాట. ఇవి గుర్తుపెట్టుకుంటే చక్కగా మీరు
ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు లేదా ఎదుటి వాళ్ళు ఎక్కడున్నారు అనేది మీరు చెప్పేయచ్చు. సో దీని మీద రేపు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ మనం చూసి ఓకే కొత్త టాపిక్కి వెళ్ళబోతున్నాం. ఓకే సో క్లాస్ అయితే అయిపోయింది. ఒకవేళ ఎవరైనా మీరు ప్రాక్టీస్ సెషన్కి వెళ్ళాలి. యాక్చువల్గా హౌ ఈజ్ మూవీ అని అడగాలి సూర్య గారు. ఓకే హౌ ఈజ్ మూవీ అంటే ఫిల్మ్ అనేది ఏంటంటే స్త్రీలింగ్ అనమాట. యాక్చువల్గా రేపు అఖండ 2 రిలీజ్ అవుతుంది. సో మీరు సినిమాకి వెళ్ళలేదు, మీకు టికెట్లు దొరకలేదు. ఓకే సో అలాంటప్పుడు మీరు ఎవరో బాలయ్య ఫ్యాన్ అడగాలన్నమాట సినిమా ఎలా ఉందని. ఎలా అడుగుతారు? ఫిల్మ్ కైసీ హై. ఇక్కడ ఫిల్మ్ అనేది ఏంటంటే స్త్రీలింగ్ పదం అనమాట. కాబట్టి ఫిల్మ్ కైసీ హై, ఫిల్మ్ ఎలా ఉంది, ఫిల్మ్ ఎలా ఉంది అంటే హిందీలో కూడా మనం ఫిల్మ్ అనేది యూజ్ చేస్తారనమాట. ఓకే ఫిల్మ్ కైసీ హై, ఫిల్మ్ ఎలా ఉంది అని అడగవచ్చు. అక్కడ ఫిల్మ్ అనేది ఏంటంటే స్త్రీలింగ్ పదం అనమాట. కాబట్టి ఫిల్మ్ కైసీ హై అనాలి. సార్ నాకు ఫిల్మ్ అనేది స్త్రీలింగ్ పదం తెలియదు, ఇప్పుడు ఏం చేయమంటారు? కైసా యూజ్ చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. ఫిల్మ్ కైసా హై, నో ప్రాబ్లం. అంతే. సో ఓకేనండి, అందరికీ అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగవచ్చు. నేను మీ మైక్స్ కంట్రోల్ ఇచ్చాను, ఆల్రెడీ కంట్రోల్ ఉంది. ఓకే ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. ఓకే సో ఈ స్త్రీలింగ్ పుల్లింగ్ అనే కాన్సెప్ట్ ఓన్లీ హిందీలోనే కాదు, ఇంకా నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్లో ఉన్నాయన్నమాట యాక్చువల్గా. ఓకే మన అదృష్టం తెలుగులో లేదు, ఇంగ్లీష్లో లేదు. ఇంగ్లీష్లో తెలుగులో కూడా 3 జెండర్స్ ఉన్నాయి. ఏంటవి? పుల్లింగ్, స్త్రీలింగ్, నపుంసకలింగ్ 3 ఉన్నాయి. మేడం రాణి గారు చెప్పండి మేడం. సార్ కైసా కైసీ చెప్పారు, కైసే ఎక్కడ యూజ్ చేస్తారు? యూజ్ చేసాం కదా మనం. నేను మిమ్మల్ని ఎలా ఉన్నారని అడగాలి, మేడం మీరు ఎలా ఉన్నారని అడగాలి. నేను మీకు రెస్పెక్ట్ ఇస్తాను కాబట్టి కైసే అని యూజ్ చేస్తాను. అంటే మీకు అంటే కైసీ అని కూడా యూజ్ చేయొచ్చు. మీరు లేడీ కాబట్టి మిమ్మల్ని కైసీ అని కూడా కైసీ హై అని అడగొచ్చు. ఓకే అలాగే రెస్పెక్ట్ ఇస్తున్నాను కాబట్టి కైసే కూడా కరెక్టే అనమాట. అర్థమైందా? ఒక జంటుకి మాట్లాడిన కూడా అలాగే మాట్లాడేస్తాం, కైసే అని యూజ్ చేసి మాట్లాడేస్తూ ఉంటాం. అది ఎక్కువ మంది ఉన్నప్పుడు. అలాగే చూడండి, ఈ వీళ్ళిద్దరు ఎలా ఉన్నారని అడుగుతాను మిమ్మల్ని. ఏ వీళ్ళిద్దరిని చూసారా కొత్తగా పరిచయం అయ్యారు మీకు క్లాస్లో? స్పైడర్ మ్యాన్ ఎవరి కూడా దమయంత కాదండి, ఏంటి పేరు ఏంటి? దేవసేన. ఓకే దేవసేన. ఓకే వీళ్ళు ఎలా ఉన్నారని అడగాలి. ఎలా అడుగుతాం మనం? ఏ కైసే హై. ఓకే ఏ కైసే హై, వీళ్ళు ఎలా ఉన్నారు. ఓకే లేకపోతే కొన్ని వస్తువులు చూపిస్తున్నాను అనమాట. ఓకే నేను ఎలాగో క్లాస్లో మీరు అందరూ ఉన్నారు కదని చెప్పేసి కొద్దిగా 4-5 వస్తువులు తీసుకుని ఇక్కడ సేల్ చేసుకుంటున్నాను అనమాట నేను. ఓకే దాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే పనిలో పనిగా ఎలాగో ఒక 50 మంది ఎలా ఉన్నారు ఇక్కడ, కనీసం 2-3 సేల్ అవుతాయని చెప్పి నేను అడుగుతున్నాను అనమాట. ఏవో ఫోన్ చూపించాను మీకు, ఒక ఫోన్ చూపించాను, ఒక వాచ్ చూపించాను, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలా ఉన్నాయండి ఇవి అని అడగాలి. ఇవి ఎలా ఉన్నాయి? ఏ కైసే హై. అర్థమైందా? ఎక్కువ వస్తువుల గురించి మాట్లాడినా లేదా ఎక్కువ మంది మనుషుల గురించి మాట్లాడినా ఓకే మనం ఏమంటాం? కైసే అని యూజ్ చేస్తాం. అర్థమైందా? అదే ఒకవేళ నేను మీ నాన్నగారి గురించి అడుగుతున్నాను అనమాట. ఇంకా మీ నాన్నగారు నాకు తెలుసు. ఓకే నేను ఆయన గురించి అడుగుతున్నాను మిమ్మల్ని. నాన్నగారు ఎలా ఉన్నారని అడుగుతున్నాను. నాన్నగారు ఎలా ఉన్నారు? ఓకే పితాజీ కైసే హై. అక్కడ ఆయన ఒక్కరే కాకపోతే తండ్రి పెద్ద ఆయన కాబట్టి ఆయనకు రెస్పెక్ట్ ఇస్తూ నేను నాన్నగారు ఎలా ఉన్నారు మేడం అని అడుగుతున్నాను. అడిగేటప్పుడు ఎలా అడుగుతాను? పితాజీ కైసే హై మేడం. అర్థమైందా మీకు? ఓకే సార్ అర్థమైంది. అంటే మనం ఒక్క పర్సన్ అయినా కూడా రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు కైసే యూజ్ చేస్తాం. ఎక్కువ మంది ఉన్నా కైసే యూజ్ చేస్తాం. అదే ఒక్క పర్సన్ ఉన్నాడు, ఇతనికి రెస్పెక్ట్ ఇవ్వకుండా యహ్ కైసా హై, ఇతను ఎలా ఉన్నాడు. ఓకే యహ్ కైసీ హై, ఈమె ఎలా ఉంది. ఓకే అలాగే వీళ్ళు ఎలా ఉన్నారు? ఏ కైసే హై, వీళ్ళు ఎలా ఉన్నారు. అర్థమైందా? అంతే. ఓకే సార్. సో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఇబ్బంది ఏమి లేదండి, ఎందుకంటే మీరు వీడియోస్ చూడొచ్చు. ఇదే వీడియో నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు వస్తుంది కాబట్టి ఓకే మీరు ఇదే వీడియో నెక్స్ట్ మార్నింగ్ మీకు వస్తుంది కాబట్టి మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ వీడియోస్ చూడొచ్చు అనమాట. ఓకే సో వొకాబులరీ ప్రాక్టీస్ అయితే కంపల్సరీ మిస్ అవ్వద్దండి. ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయండి, లైక్ ఏ గేమ్లా ఆడుతూ వెళ్ళిపోండి. ఓకే ప్రతిరోజు ప్రోగ్రెస్ ఉండాలన్నమాట. కంపల్సరీ కొన్ని వర్డ్స్ మీరు నేర్చుకుని ఉండాలి. ఆ ప్రోగ్రెస్సే మీకు ఎన్ని వర్డ్స్ వచ్చాయనేదే మీరు ఎంత మాట్లాడగలుగుతారనేది డిసైడ్ చేస్తారు అనమాట. ఓకే ఎస్ ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ధన్యవాద్. శుభరాత్.